Welcome to Commerce Guide. Today we discuss about monetary policy part 3. In this video we discuss about indirect instruments of monetary policy. First indirect instruments lo first వచ్చేది repo rate, next bank rate, marginal standing facility, reverse repo rate, open market options, term repo and market stabilization scheme. మొత్తం 7 ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ మనం చెప్పుకునేది రెపో రేట్. రెపో రేట్కి ఇంకో పేరు 3 పేర్లు ఉన్నాయి, 3 నేమ్స్ ఉన్నాయి. ఈ రెపో రేట్ని రీపర్చేజ్ ఆప్షన్ అని కూడా అంటారు, అలాగే రీపర్చేజ్ అగ్రిమెంట్ అంటారు, రీపర్చేజ్ ఆఫర్ రేట్ అని కూడా అంటారు. రీపర్చేజ్ ఆప్షన్, రీపర్చేజ్ అగ్రిమెంట్, రీపర్చేజ్ ఆఫర్ రేట్. ఇలా 3 పేర్లు అనేది రెపో రేట్కి ఉంటాయి. ది రెపో రేట్ అంటే ఏంటంటే ద బ్యాంక్ రేట్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ఏ నేషనల్ సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ మనీ టు డొమెస్టిక్ బ్యాంక్స్ ఆఫన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ షార్ట్ టర్మ్ లోన్స్. యాక్చువల్గా రెపో రేట్ అనేది ఒక బ్యాంక్ రేట్ అండి. ఈ బ్యాంక్ రేట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ద నేషనల్ సెంట్రల్ బ్యాంక్, ఏదైతే నేషనల్ సెంట్రల్ బ్యాంక్ ఉందో అది మనకు ఇండియాలో వచ్చి ఆర్బీఐ ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్. ఈ ఆర్బీఐ అనేది మన బ్యాంక్స్కి, డొమెస్టిక్ బ్యాంక్స్కి, మన ఇండియాలో ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్కి ఇచ్చే లోన్స్ని ఎంత సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఈ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అనేది అంటారు అనమాట. ఫర్ ఆ పీరియడ్ ఎంత ఉంటుందంటే ఫర్ షార్ట్ టర్మ్ పీరియడ్, వెరీ షార్ట్ టర్మ్ లోన్స్. ఈ షార్ట్ టర్మ్ పీరియడ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందంటే మ్యాక్సిమం 90 days వరకు ఆ టైం పీరియడ్ అనేది ఉంటుంది ఈ లోన్స్కి, రెపో రేట్ ద్వారా ఇచ్చే లోన్స్కి. అంటే మ్యాక్సిమం ఎన్ని డేస్కి ఇస్తారంటే ఈ టైం పీరియడ్ వచ్చి 90 days ఉంటుంది, అలాగే మ్యాక్సిమం వచ్చి 15 daysకి ఇస్తారనమాట. మ్యాక్సిమం ఆ లోన్ వచ్చేది 15 daysకి బ్యాంక్స్ అనేది రీపే చేయాల్సి వస్తుంది అటనే ఫిక్స్డ్ రెపో రేట్కి. ఆ రెపో రేట్ ప్రజెంట్ ఎంత ఉందంటే 4% ఉంది. ఈ 4% రేట్తో, ఇంట్రెస్ట్ రేట్తో ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి లోన్స్ ఇస్తుంది. ఆ టైం పీరియడ్ అంటే మ్యాక్సిమం 90 daysకి, 90 days యొక్క టైం పీరియడ్ అనేది ఉంటుంది ఆ లోన్కి. ఈ మ్యాక్సిమం ఈ బ్యాంక్స్ అనేది ఎన్ని రోజుల్లో రిటర్న్ చేయాలంటే 15 daysలో రిటర్న్ చేయాలి. ఒకవేళ రిటర్న్ చేయలేకపోతే అలాగా అప్ టు ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట ఈ లోన్ని. ఎన్ని రోజుల వరకు ఎక్స్టెండ్ చేస్తుందంటే 90 days లోపు, 90 days వరకు ఎక్స్టెండ్ చేస్తుంది. ఇలాగా ఒక్కసారి బ్యాంక్ తీసుకున్న లోను 6 times అనేది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది అప్ టు 90 days వరకు. ఎలాగంటే సపోజ్ 15 daysకి ఒకసారి లోన్ తీసుకున్నది బ్యాంక్, మ్యాక్సిమం వచ్చి 15 daysలో రీపే చేయలేదు, నెక్స్ట్ అనదర్ 15 daysకి ఎక్స్టెండ్ చేస్తుంది. అలాగా 90 days, టోటల్ 90 days వచ్చేంత వరకు ఎక్స్టెండ్ చేస్తుంది. ఈ విధంగా తీసుకునే లోన్స్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అనేది అంటారనమాట. ఈ రెపో రేట్లో ఎంతవరకు అలౌబుల్ ఉంటుందంటే రెపో రేట్లో మినిమం ఎంత అమౌంట్ తీసుకోవచ్చు రెపో రేట్ ద్వారా? మినిమం 5 crores వరకు లోన్ తీసుకోవాలి. ఖచ్చితంగా 5 crores ఈ రెపో రేట్ ద్వారా లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది బ్యాంక్స్. మ్యాక్సిమం ఎంతవరకు అలౌ చేస్తారంటే 0.5% ఆఫ్ ఎన్డిటిఎల్. ఎన్డిటిఎల్ అనేది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ ఆఫ్ బ్యాంక్ అనమాట. అంటే ఒక బ్యాంకులో ఒకరోజు డైలీ ఎంత క్యాష్ బ్యాలెన్స్ అనేది ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంది అంటే ఇచ్చిన డిపాజిట్స్, వచ్చిన డిపాజిట్స్, ఇచ్చిన లోన్స్, అంటే టోటల్ ఎంత అమౌంట్ ఉంది బ్యాంక్ దగ్గర, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ఎంత బ్యాలెన్స్ అనేది ఉంది అనే దాన్ని బట్టి ఈ ఎన్డిటిఎల్ అంటారు.
దీంట్లో 0.5% వరకు మ్యాక్సిమం ఆర్బీఐ అనేది రెపో రేట్ ద్వారా బ్యాంక్స్కి లోన్ ఇస్తుంది. మినిమం ఎంత తీసుకోవాలంటే కంపల్సరీగా 5 crores అనేది మినిమం ఉండాలి. మ్యాక్సిమం 0.5% ఆఫ్ ఎన్డీటీఎల్ అనేది ఉండాలి. ఇది రెపో రేట్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ప్రజెంట్ వచ్చి రెపో రేట్ వచ్చి 4%. ఇది February 5th అనౌన్స్ చేశారు అనమాట, కొత్త న్యూ మానిటరీ పాలసీ ప్రకారం. ఇంతకుముందు కూడా 4% ఉంది. అసలు రేట్స్ ఏం చేంజ్ చేయలేదు ప్రీవియస్ మానిటరీ పాలసీకి ఈ మానిటరీ పాలసీకి. నెక్స్ట్ బ్యాంక్ రేట్. ఈ బ్యాంక్ రేట్ ఏంటంటే రెపో రేట్ ద్వారా తీసుకున్న రెపో రేట్ refers to the rate at which the commercial banks borrow money by selling their securities to the central bank of the country. Reserve Bank of India to maintain liquidity in case of shortage of funds due to some statutory measures. It is the one of the main tool of RBI to keep inflation under control. యాక్చువల్గా బ్యాంక్ రేట్ ఏంటంటే ఈ రెపో రేట్ ద్వారా తీసుకున్న మనీని 90 days లోపు పే చేయలేదనుకోండి బ్యాంక్స్, తర్వాత ఛార్జ్ చేసే ఆర్బీఐ తర్వాత అంటే 90 days అయిపోయిన తర్వాత ఛార్జ్ చేసే రేట్ని బ్యాంక్ రేట్ అంటారు. యాక్చువల్గా బ్యాంక్ రేట్ ఈజ్ ఏ పెనాల్టీ రేట్. లాంగ్ టర్మ్ పీరియడ్ మోర్ దెన్ 90 days అయిపోయిన తర్వాత రెపో రేట్ ద్వారా తీసుకున్న లోన్స్ 90 days తర్వాత కూడా పే చేయలేదనుకోండి బ్యాంక్స్, తర్వాత ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ని బ్యాంక్ రేట్ అంటారు. ఈ బ్యాంక్ రేట్ ఎలా ఉంటుందంటే రెపో రేట్ కంటే రెపో రేట్ 4% ఉంటుంది. ఇది బ్యాంక్ రేట్ వచ్చి 4.25%. అదే సపోజ్ రెపో రేట్ ద్వారా ఒక 5 crores అమౌంట్ తీసుకుంది అనుకోండి బ్యాంక్స్, దానికి అప్ టు 90 days వరకు ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారంటే 4% ఛార్జ్ చేస్తారు. బియాండ్ ద 90 days తర్వాత ఛార్జ్ చేసే రేట్ని బ్యాంక్ రేట్ అంటారు. ఈ బ్యాంక్ రేట్ ఈజ్ నథింగ్ బట్ పెనాల్టీ రేట్. ఈ పెనాల్టీ రేట్ ఎంత ఉంటుందంటే మనం యాక్చువల్లీ రెపో రేట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ 90 days, ఈ రెపో రేట్ ద్వారా ఇచ్చే లోన్ 90 days వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఒకవేళ బ్యాంక్స్ రీపే చేయలేకపోతే బ్యాంక్స్ అనేది ఆర్బీఐ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంది. దాన్ని బ్యాంక్ రేట్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో పెనాల్టీ రేట్. ఈ ఎంత ఉంటుందంటే ప్రజెంట్ 4.25% ఉంది. ఇది బ్యాంక్ రేట్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ ఏంటంటే చాలామంది చెప్తుంటారు రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ బారోస్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్ అనేది తప్పండి. ఆర్బీఐ కెనాట్ బారో మనీ ఫ్రమ్ ఎనీ అదర్ బ్యాంక్స్. ఆర్బీఐ హ్యాస్ ద ఓన్ క్యాపబిలిటీ ఆఫ్ ఫైనాన్సింగ్. యాక్చువల్గా ఆర్బీఐ ఎందుకు బ్యాంక్స్ నుంచి మనీ తీసుకుంటుంది అనుకోండి. ఒకవేళ ఇప్పుడు ఎకానమీలో మనీ ఎక్కువ ఉంది, పబ్లిక్కి మనీ అవసరం లేదు, అప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్న మనీ ఎక్సెస్గా అక్కడ స్టాక్ వెళ్ళిపోతుంది, దాని అన్యూజ్ అవుతుంది అనమాట బ్యాంక్స్ దగ్గర ఉన్న మనీ. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఆ ఎక్సెస్ మనీని ఆర్బీఐ తీసుకుంటుంది అనమాట. ఎందుకు? బ్యాంక్స్ యొక్క లిక్విడిటీని కాపాడడం కోసం. ఎందుకంటే అన్యూజువల్ ఫండ్స్ అనేటివన్నీ బ్యాంకులో ఉండిపోతాయి, అన్ప్రొడక్టివ్ బ్యాంకులో ఉండిపోతుంది. అలా ఉన్న ఎక్సెస్ మనీని బ్యాంక్స్ ఏం చేస్తాయి? ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆర్బీఐ కొంత ఇంట్రెస్ట్ బ్యాంక్స్కి పే చేస్తుంది. దీన్ని ఏమంటారంటే రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ ఏంటంటే రివర్స్ రెపో రేట్. ఈ రివర్స్ రెపో రేట్ ప్రజెంట్ ఎంత ఉందంటే 3.35%. యాక్చువల్గా ఆర్బీఐ అనేది ఎప్పటికీ బ్యాంక్స్ నుంచి బారో చేయదు మనీ అనేది. బ్యాంక్స్ నుంచి ఎప్పటికీ మనీ బారో చేయదు. నెక్స్ట్, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రివర్స్ రెపో రేట్. ఇది ఎందుకు ఆర్బీఐ అనేది బ్యాంక్స్ నుంచి ఎక్సెస్ మనీ తీసుకుంటుందంటే టు సేవ్ ద లిక్విడిటీ ఆఫ్ ది బ్యాంక్స్ అనమాట. ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, అంటే పబ్లిక్కి అవసరం లేదు ఫండ్స్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోన్స్ తీసుకోవట్లేదు. ఈ బ్యాంక్స్ అనేది అన్ప్రొడక్టివ్గా వాళ్ళ దగ్గర ఫండ్స్ అనేది ఉన్నాయి. ఇలా అన్ప్రొడక్టివ్ ఉండడం వల్ల ఏమవుతుంది? బ్యాంక్స్ అనేది ఎకనామిక్గా వీక్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. దానికోసం ఆర్బీఐ ఏం చేస్తుంది? ఈ ఫెసిలిటీ అనేది
క్రియేట్ చేస్తుంది. ఇలా తీసుకున్న మనీ ఇంకో బ్యాంక్‌కి సపోజ్ వేరే బ్యాంక్ ఏదైనా అవసరం వస్తే దాన్ని రెపో రేట్‌లో ఇస్తుందనమాట. ఈ విధంగా ఆర్‌బీఐ అనేది బ్యాంక్స్ ద్వారా మానిటరీ సప్లై అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ రివర్స్ రెపో రేట్. అండ్ నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ అనమాట. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఓవర్‌నైట్‌గా బ్యాంక్స్‌కి ఓవర్‌నైట్ ఫండ్స్ అవసరమైంది. నా దగ్గర అంత అమౌంట్ లేదు. సపోజ్ ఏదైనా కస్టమర్ వచ్చి హ్యూజ్ అమౌంట్ ఆర్డర్ పెట్టాడు లోన్ కోసం. అప్పుడు బ్యాంక్స్ దగ్గర ఆ అమౌంట్ లేనప్పుడు ఆర్‌బీఐ దగ్గర నుంచి ఓవర్‌నైట్ ఫండ్స్ అనమాట. వన్ డేలో ఆ ఫండ్స్‌ని రీపే చేసే విధంగా ఒక ఫెసిలిటీ అనేది ఆర్‌బీఐ అనేది దీన్ని అలో చేసింది బ్యాంక్స్‌కి. ఈ రేట్ ఎలా ఉంటుందంటే నార్మల్ రేట్ కంటే సపోజ్ అదే రెపో రేట్లో అనుకున్నాం మనం. రెపో రేట్లో ఆర్‌బీఐ అనేది బ్యాంక్స్‌కి లోన్స్ ఇస్తుంది. అదేవిధంగా కానీ అదేంది 90 పీరియడ్స్ షార్ట్ టర్మ్ పీరియడ్ మినిమం అమౌంట్. ఈ ఇమీడియట్ ఫండ్స్ కోసం కావాలి కాబట్టి దీనిలో ఏం చేస్తుందంటే కొద్దిగా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంది. యాక్చువల్‌గా ప్రెజెంట్ ఎంత ఉందంటే 4.25% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఉంది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీలో. ఇది ఎలా ఉంటుందంటే ఓవర్‌నైట్ 1 డే ఆర్ ఓవర్‌నైట్ అనమాట. ఈరోజు తీసుకున్న లోన్ని నెక్స్ట్ డే పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా తీసుకున్న లోన్స్‌ను ఈ విధంగా ప్రొవైడ్ చేసే ఫెసిలిటీని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. Marginal standing facility is a window for the banks to borrow from the Reserve Bank of India in an emergency when the interbank liquidity dries up completely. ఈ విధంగా లిక్విడిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు బ్యాంక్స్ దగ్గర మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది యూజ్ అవుతుంది. ద మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఈజ్ ఎ స్కీమ్ లాంచ్డ్ బై ద ఆర్‌బీఐ వైల్ రిఫార్మింగ్ ద మానిటరీ పాలసీ ఇన్ 2011-12. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేశారంటే ఆర్‌బీఐ ఈ మానిటరీ పాలసీ 11-12లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని ఏ సందర్భాల్లో ఇస్తారంటే మ్యాక్సిమం 330 తర్వాత మాత్రమే బ్యాంక్స్‌కి ఆర్‌బీఐ అనేది ఈ ఫెసిలిటీని క్రియేట్ చేస్తుంది. ఫెసిలిటీ అనేది అలౌ చేస్తుంది. మ్యాక్సిమం 3:30 PM తర్వాత ఎప్పుడైతే బ్యాంక్స్ అన్నీ దాని ట్రాన్సాక్షన్స్ డిపాజిట్స్ అన్నీ క్లోజ్ చేస్తుందో దాని తర్వాత మాత్రమే ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది బ్యాంక్ అలో ఉంటుంది. 3:30 to 4:30 PM. నెక్స్ట్ మినిమం ఎంత తీసుకుంటారు ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే మినిమం 1 crore నుంచి మినిమం 1 crore అనేది ఉంటుంది. మినిమం 1 crore, మ్యాక్సిమం వచ్చి 1% ఆఫ్ NDTL. 1% ఆఫ్ NDTL అనమాట. మ్యాక్సిమం ఎంతవరకు అలో చేస్తుందంటే 1% ఆఫ్ NDTL ద్వారా 1NDTL వరకు ఈ మార్జినల్ ఫెసిలిటీ ద్వారా ఆర్‌బీఐ అనేది లోన్స్ అనేది బ్యాంక్స్‌కి ఇస్తుందన్నమాట. ఒకవేళ ఈరోజు బ్యాంక్స్ అనేది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీకి అప్లై చేసుకున్నాయి, అదే ఫెసిలిటీని తీసుకోవాలనుకున్నాయి. అప్పుడు నెక్స్ట్ డే లీవ్ ఉందనుకోండి, ఈరోజు బ్యాంక్స్ అనేది ఆర్‌బీఐ అనేది బ్యాంక్స్‌కి ఆ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది అలో చేయదు. సపోజ్ ఈరోజు సాటర్డే, నెక్స్ట్ డే సండే కాబట్టి నెక్స్ట్ డే లీవ్స్ కాబట్టి బ్యాంక్కి ఆర్‌బీఐ అనేది సాటర్డే రోజు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది బ్యాంక్స్‌కి అలో చేయదు. అలా ఈ విధంగా ఉంటుందన్నమాట మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రూల్స్. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ అనేవి ఆర్ఆర్బీకి ఏవైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్స్ ఉన్నాయో, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయో వాటికి ఈ ఎంఎస్ఎఫ్ అనేది ఫెసిలిటీ అనేది లేదనమాట. అలాగే ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది తీసుకోవాలనుకుంటే ఈ బ్యాంక్స్ అనేది ఒక అకౌంట్ని ఆర్‌బీఐ దగ్గర అకౌంట్ని మెయింటైన్ చేయాలి. దీన్ని SGL అకౌంట్ అనమాట. అంటే సబ్సిడైజ్డ్ జనరల్ లెడ్జర్ అనే అకౌంట్ని ఒక డీమ్యాట్ అకౌంట్ టైప్లో ఉంటుంది. ఈ అకౌంట్ని బ్యాంక్స్ అనేది ఆర్‌బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆప్షన్స్ అనమాట. ఓపెన్ మార్కెట్ ఆప్షన్స్ refer to selling and purchasing of the treasury bills and government securities by the central bank of any country in order to regulate the money supply in the economy. సపోజ్ పబ్లిక్లో ఎకానమీలో ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఉంది, అంటే మనీ సప్లై ఎక్కువ ఉంది,
అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఓపెన్ మార్కెట్ ఆప్షన్స్ ద్వారా ఏం చేస్తుందంటే ట్రెజరీ బిల్స్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ కానీ ఇష్యూ చేస్తుందన్నమాట పబ్లిక్లోకి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న మనీని త్రూ బ్యాంక్స్ ద్వారా ఈ ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ త్రూ బ్యాంక్స్ ద్వారా పబ్లిక్లోకి ఇష్యూ చేస్తుంది. పబ్లిక్ వీటిని పర్చేజ్ చేసుకుంటారు కాబట్టి ప్రజల దగ్గర మనీ సప్లై అనేది తగ్గిపోతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో మనీ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మనీ సప్లైని ఆర్బీఐ అనేది కంట్రోల్ చేస్తుంది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా. ఒకవేళ తక్కువ ఉండింది అనుకోండి, వీటిని తన దగ్గర ఉన్న ఈ ట్రెజరీ బిల్స్ని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేస్తుంది అనమాట. అంటే రీపర్చేజ్ చేస్తుంది. వాటన్నిటిని తీసుకొని మనీ అనేది రీపే చేస్తుంది కస్టమర్స్కి. ఇదంతా త్రూ బ్యాంక్స్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ చెప్పండి, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వేస్ ఆఫ్ మానిటరీ కంట్రోల్. దిస్ ఈజ్ ఎక్సైజ్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్ అంటే మన ఇండియాలో ఉండేది ఆర్బీఐ. బయింగ్ ద గవర్నమెంట్ బాండ్స్ అండ్ సెల్లింగ్ ద గవర్నమెంట్స్ త్రూ బ్యాంక్స్ టు ద పబ్లిక్. Under this system, the central bank sells securities in the market when it wants to reduce the money supply in the market. ఈ మనీ సప్లైని తగ్గించాలనుకున్నప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది, వీటిని సెల్ చేస్తుంది అనమాట. సెల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది, మనీ సప్లై అనేది తగ్గిపోతుంది. ఇట్ ఈస్ డన్ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. దిస్ పాలసీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటే మనీ సప్లైని తగ్గించడం అన్నమాట. సిమిలర్లీ వెన్ ద సెంట్రల్ బ్యాంక్స్ వాంట్స్ టు ఇంక్రీజ్ ద మనీ సప్లై, ఒకవేళ మనీ సప్లైని ఇంక్రీజ్ చేయాలనుకుంది అంటే డిఫ్లేషన్ సిచ్యువేషన్లో, ద మార్కెట్ విల్ పర్చేజ్ ద సెక్యూరిటీస్. అంటే మనం ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ని పర్చేజ్ చేస్తుంది అనమాట, రీపర్చేజ్ చేస్తుంది ఆర్బీఐ అనేది. పర్చేజ్ చేసి ఏం చేస్తుంది, ఆ మనీని రీపే చేస్తుంది. This step is taken to reduce the rate of interest and also help in the economic growth of country. This policy is now known as the expansionary monetary policy. Expansionary monetary policy అంటే మనీ సప్లైని ఎక్స్పాండ్ చేయడం అనమాట. ఈ విధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఆర్బీఐ అనేది మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది ఈజ్ ఎ టూల్ యూజ్డ్ ఇన్ మానిటరీ పాలసీ మెయిన్లీ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, which enables bank to borrow money through repurchase agreements or banks to lend the money to the RBI using reverse repo contracts. This arrangement manages liquidity pressure and ensures basic financial market stability. The Reserve Bank of India transacts repositories and reverse repos within its open market operations in India. యాక్చువల్గా ఆర్బీఐ ఏం చేస్తుందంటే రివర్స్ రెపో ద్వారా మనీని రెపో రేట్ ద్వారా మనీని బ్యాంక్స్కి ఇష్యూ చేస్తుంది. అలాగే రివర్స్ రెపో ద్వారా ఎక్సెస్ మనీని బ్యాంక్స్ నుంచి తీసుకుంటుంది అనమాట. దాని ద్వారా కొద్దిగా ఇంట్రెస్ట్ పే చేస్తుంది. యాక్చువల్గా రెపో రేట్ ద్వారా పే చేసే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ప్రజెంట్ 4% ఉంది. అలాగే రివర్స్ రెపో రేట్ ద్వారా తీసుకునే మనీని, బ్యాంక్స్ నుంచి ఎక్సెస్ మనీని తీసుకుంది 3.35% ఉంది. అంటే ద బేసిక్ డిఫరెన్స్ అనేది కొద్దిగా ఉందన్నమాట. అంటే సపోజ్ ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందంటే 6.5%, 0.55% అనేది డిఫరెన్స్ అనేది ఉంది. ఇది ఎందుకు, దీన్నే లిక్విడ్ అడ్జస్ట్మెంట్ అంటారు. ఎందుకంటే ఆర్బీఐ ఇచ్చే లోన్స్ ఆర్బీఐ బ్యాంక్స్కి ఇచ్చే లోన్స్లో ఎక్కువ రేటుకి ఇస్తుంది. అలాగే బ్యాంక్స్ నుంచి తీసుకునే మనీకి తక్కువ రేట్ ఇస్తుంది. ఎందుకు అంటే ఈ విధంగా తీసుకున్న మనీని ఆర్బీఐ అగైన్ వేరే బ్యాంక్స్కి లెండింగ్కి మనీ ఇస్తుంది. అలా ఇప్పుడు ఎక్కువ రేటుకి తీసుకొని మళ్ళీ తక్కువ రేటుకి ఇవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ద ఆర్బీఐ. ఈ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఫెసిలిటీ అనేది ఇందువల్ల అనేది దీనికోసం అనేది లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఆర్బీఐ 3.35%కి బ్యాంక్స్ నుంచి మనీని కలెక్ట్ చేసుకొని, ఎక్సెస్ మనీని కలెక్ట్ చేసుకొని 4%కి వేరే బ్యాంక్స్కి అనేది లోన్స్ ఇస్తుంది. ఈ విధంగా ఒకవేళ ఆర్బీఐ అనేది 4%కే కలెక్ట్ చేసుకొని 4%కి ఇస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గివ్ ద లోన్స్ ఫర్ ద రేట్. ఎందుకంటే
లిక్విడిటీ పొజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఆర్బీఐకి, బర్డెన్ అనేది పెరిగిపోతుంది. ఈ విధంగా చేయడాన్ని లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు. ఎందుకంటే దీంట్లో అందరికీ లిక్విడిటీ సపోర్ట్ అనేది, ఎక్సెస్ మనీని రీపే చేసుకుంటుంది, బ్యాంకు దగ్గర ఉన్న అన్యూజువల్ ఫండ్స్ని రివర్స్ రెపో ద్వారా తీసుకుంటుంది. అలాగే బ్యాంక్స్కి ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆ మనీని మళ్ళా రెపో రేట్ ద్వారా బారోయింగ్స్ రూపంలో రిటర్న్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఫెసిలిటీని క్రియేట్ చేయని లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు. ఒకవేళ ఇది 4% ఉండి ఇది ఇంకా తగ్గించింది అనుకోండి, అప్పుడు బ్యాంక్స్ అనేది లిక్విడిటీ పొజిషన్ అనేది తగ్గిపోతుంది. సపోజ్ దీన్ని ఎంతైతే ఈ బేసిక్ పాయింట్స్ అనేది, అంటే రెపో రేట్కి రివర్స్ రెపో రేట్కి బేసిక్ పాయింట్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ వెళ్తుంది అనమాట ఆర్బీఐ. సపోజ్ ఆ బేసిక్ పాయింట్స్ని ఒక సేమ్ ప్రపోర్షన్లో, సపోజ్ ఇది ఎంతైతే పొజిషన్లో ఒకవేళ నెక్స్ట్ మానిటరీ పాలసీలో సపోజ్ దీన్ని ఈ రేట్ని పెంచింది అనుకోండి, అదేవిధంగా ఆ బేసిక్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ రివర్స్ రెపో రేట్ కూడా పెంచుతుంది అనమాట. దీన్నే లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు. ఈ సపోజ్ ఇదే రేట్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ 4 ఉంది, దీన్ని 5 ప్రజెంట్ 4% ఉంది రెపో రేట్, దీన్ని ఒకవేళ 5% చేసింది అనుకోండి నెక్స్ట్, అలాగే ప్రజెంట్ 3.35% రివర్స్ రెపో రేట్ ఉంది, దీన్ని కూడా కంపల్సరీగా ఏం చేయాలి, ఆ బేసిక్ పాయింట్స్ ఎంతైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా 4.35% అనేది ఇంక్రీజ్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, బ్యాంక్స్ యొక్క లిక్విడిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే సేమ్ అదే రేట్ పెట్టారనుకోండి 3.35%, ఆర్బీఐ ఏమో 5% లోన్స్, బ్యాంక్స్ ఏమో 5% ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఆర్బీఐ ఏమో బ్యాంక్స్కి ఇచ్చేది ఎంత 3.35% అనేది ఇస్తుంది ఒకవేళ చేంజ్ చేయకపోతే. ఈ విధంగా ఇప్పుడు ఏమైపోతుందంటే బ్యాంక్స్కి బర్డెన్ ఎక్కువ అనేది పెరిగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ ఏం చేస్తుంది, ఈ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీని ప్రకారం ఏం చేస్తుందంటే ఎంత ప్రపోర్షన్ అయితే ఆ రెపో రేట్ పెంచుతారో అంతే ప్రపోర్షన్లో రివర్స్ రెపో రేట్ పెంచుతారనమాట. ఆ బేసిక్ డిఫరెన్స్ అనేది అలానే ఉంటుంది. ఈ బేసిక్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు 0.55%. దీన్నే లిక్విడ్ అడ్జస్ట్మెంట్ కారిడార్ అంటారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని. ఈ విధంగా లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది ఆర్బీఐ ఈ మానిటరీ పాలసీలో ఇంట్రడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఏంటంటే, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఆర్ ద MSS is the instrument used by the RBI, Reserve Bank of India, in the time of excess liquidity. This scheme was brought into operation in the year 2004 to control the surge of US dollars in the Indian market. The RBI uses the technique to repair the excess liquidity prevailing in the market due to the issuance of securities on government behalf, like treasury bills or dated securities. The fund that the RBI raises under the MSS scheme is kept in a separate account from the government account, and it is not used by the RBI to fund the regular expenditure. This separate account is called MSS account. ఈ MSS మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ద్వారా ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుందో ఈ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ద్వారా కొన్ని ట్రెజరీ బిల్స్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ అనేది ఇష్యూ చేసి దీన్ని సపరేట్గా ఆ ఇష్యూ చేసిన ద్వారా వచ్చిన మనీని ఒక గవర్నమెంట్ అకౌంట్ MSS అకౌంట్లో పెడుతుందండి. ఇట్ ఈస్ నాట్ ఈ అమౌంట్ని ఆర్బీఐ అనేది యూజ్ చేయదు తన రెగ్యులర్ ఎక్స్పెండిచర్స్ కోసం. దీన్ని ఓన్లీ మళ్ళీ రీపే చేసేదానికి మాత్రమే యూజ్ చేస్తుంది అనమాట. టు మేనేజ్ ద ఎక్సెస్ లిక్విడిటీ, ద ఆర్బీఐ ఇష్యూస్ ద సెక్యూరిటీస్ under the MSS, which are called MSS bonds or the market stabilization bonds. వీటి పేరు ఏంటంటే, ఇలా ఇష్యూ చేసే బాండ్స్ కానీ సెక్యూరిటీస్ పేరు ఏంటంటే MSS bonds అండ్ మార్కెట్ స్టెబిలైజేషన్ బాండ్స్. The various financial institutions further purchase these bonds in the country, and the funds earned by selling of these bonds is Reserve Bank of India. ఇది ఒక మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అనమాట. is the concept of monetary policy, indirect instruments of monetary policy
and please subscribe my channel and support me. I want to the subscription of yours give motivation to me for doing more videos. Thank you for watching. Please subscribe my channel.